స్టోన్స్, పైల్స్, ఫిస్టులా, సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం. హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఈ మధ్య కాలంలో అంటే పేరెంటింగ్ ఒకప్పటితో పోలిస్తే చాలా డిఫికల్ట్ అయిందని చెప్పొచ్చు. అండ్ రకరకాలుగా పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అండ్ ఏది చేసినా కూడా వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కెరియర్, ఎవ్రీథింగ్ బాగుండాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో పేరెంటింగ్లో మస్ట్ అండ్ షుడ్గా నేర్పించాల్సిన విషయాలు ఏంటి సార్? పేరెంటింగ్ అనేటప్పుడు పుంకాలుగా ఇన్ఫర్మేషన్ ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పేరెంటింగ్ అనేది ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయింది అని. నేనేమంటానంటే నేను ఏకీభవించాను దాంతో. ఎందుకంటారు సార్? అంటే మనం వింటూ ఉన్నాం, అయ్య బాబోయ్ అస్సలు ఒక్క మాట వినడు, ఎంతసేపు వాడి ధ్యాసలోనే ఉంటారు అని, నేను భరించలేకపోతున్నాను అని అనే సిచ్యువేషన్ వరకు వచ్చారు. అంటే ఎలా తీసుకోవాలి? లేదండి, ఇబ్బంది ఎప్పుడూ ఉండదండి పేరెంటింగ్లోని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే పేరెంటింగ్ అనేది ఇట్స్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. పేరెంటింగ్ అనేది పిల్లల్ని పెంచడం కాదండి, అది సెకండ్ పాయింట్. ఫస్ట్ పేరెంట్స్కి ట్రాన్స్ఫర్మేషన్. మనం చూసే విధానంలో మార్పు వచ్చినప్పుడు, మనం తీసుకునేటువంటి యాక్షన్స్ రైట్ వేలో ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు చెప్పిన ఏదైతే డిఫికల్టీ అంటున్నారో, ఏదైతే ఇబ్బంది అంటున్నారో అదే ఉండదండి. ప్రతి సందర్భం, ప్రతి క్షణం డిఫరెంట్గా ఉంటుంది. అలాగని ప్రతిదీ మీరు చెప్పినట్టుగా పిల్లలు చేస్తారని కాదు, వాళ్ళకి తగ్గట్టుగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో మీరు చెప్పినవి వినకపోవచ్చు, లేదు వాళ్ళకి నచ్చినట్టుగా చెయ్యొచ్చు. ఇవన్నీ కూడా తప్పులు కాదు. సో అక్కడ ఒక ట్రాన్స్ఫర్మేషన్కి వచ్చినటువంటి అవకాశాలు అక్కడ. అంటే పేరెంట్స్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పేరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు పేరెంట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఎప్పుడూ కూడా పేరెంటింగ్ అనేది, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. పిల్లలు ప్రతిదీ మనం చెప్పినట్టుగానే ఉండాలి లేదా ఉంటారు అని కాదు అక్కడ ఉద్దేశం, నా ఉద్దేశం. అందుకని నేను ఎంఫసైజ్ చేస్తున్నా, పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు. కానీ అక్కడ వాళ్ళు మీకు నచ్చిన విధానం, వాళ్ళకి నచ్చిన విధానంలో ఒక కార్డియల్ డిస్కషన్ కానివ్వండి, ఒక అండర్స్టాండింగ్ కానీ ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా ఉండటానికి ప్రవర్తిస్తూ వాళ్ళ ప్రవర్తన మనకి చెప్తున్నారో, నిజంగా వాళ్ళ ఇన్నర్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు అది లేకుండా కొన్ని కట్టుబాట్లు పెట్టుకునో, లేదా మీరు అనుకున్న విధంగానే అలాగే ఉండాలనుకున్నప్పుడే సమస్య. అంతే కదండి. సో కాబట్టి మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఏంటంటే, అది డిఫికల్ట్ కాదు, అది అసలు ఆ డిఫికల్టీ కాకుండా దాన్ని మంచిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటువంటి విధానాలు అనేక రకమైనటువంటి విధాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి పాయింట్ పేరెంట్స్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్. పేరెంట్స్ ఆలోచించేటువంటి విధానంలో, వాళ్ళ యొక్క మైండ్ సెట్లో, ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి బయట జరుగుతున్నటువంటి వ్యవస్థకి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ కానివ్వండి, మధ్యలో ఉన్నటువంటి సింక్ కానివ్వండి, వీటిలో డిఫరెన్సెస్ ఎక్కువైనప్పుడే ఎక్కువ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో వాటిని చాలా తగ్గించేటువంటి ప్రయత్నం చేయడానికి అవకాశం ఏమిటంటే ట్రాన్స్ఫర్మేషన్. అది రకరకాల ట్రాన్స్ఫర్మేషన్, ఒక వీడియోలో మనం చేయలేము దాన్ని. సో దాన్ని పక్కన పెడితేనండి, అసలు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏమిటంటే, నేనేం చేస్తానంటే, మొట్టమొదటి పాయింట్ ప్రైమరీ ఫంక్షనింగ్. అసలు పేరెంట్స్గా పిల్లలకి నేర్పడంలో ఉన్నటువంటి ప్రైమరీ ఫంక్షనింగ్ ఏమిటి? సో జనరల్గా పిల్లలకి మొట్టమొదటి ఏంటంటే ఫుడ్ అండి, పోషకాహారం అంటాం. కొన్ని సంవత్సరాల క్రితం నా భారతదేశం పోషకాహార లోపం వల్ల అనేక మంది పిల్లలు చనిపోతే, ఇప్పుడు ఓవర్ ఈటింగ్ వల్ల, లేదా తినేటువంటి తిండి సరైనటువంటి అలవాట్లు లేక చాలా ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నటువంటి పిల్లలు అనేక మంది నా భారతదేశంలో ఉన్నారు. చూసారా ఎంత మారిపోయిందో? ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాల కాలంలో అప్పుడు అసలు పోషకాహారం లేక చనిపోయినటువంటి పిల్లలు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు మన ఆహారపు అలవాట్ల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి పిల్లలు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని చోట్ల పోషకాహార లోపంతో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. ఎంత మార్పు వచ్చిందో చూసారా? సో కాబట్టి ఈ పోషకాహార అనేటువంటిది మనం ఏ విధంగా అందిస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. ఎవరి స్టైల్స్ వాళ్ళకు ఉంటాయి, బట్ దాన్ని మనం నార్మలైజ్ చేసి సరైన విధంగా వాళ్ళకి అందిస్తున్నామా లేదా అనేటువంటిది ఫస్ట్ పాయింట్. నా పిల్లవాడు వినట్లు లేదు అంటే ఇంకా మనం చేయగలిగినటువంటిది ఏమీ లేదు. సో వాళ్ళు వినట్లు లేనప్పుడు మనం ఏం చేయగలమనేదే పేరెంట్. నీవు చెప్పేది ప్రతిదీ వింటూ, లేకపోతే ప్రతిదీ వాడు మంచిగా చేసేస్తుంటే దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ పేరెంట్ అండి. సౌకర్యాలు ఇవ్వటం వరకే కదా. సో అట్లాగే పిల్లలన్నీ ఒక స్కూల్లో లేదా క్లాసులో పిల్లలకి అన్ని విషయాలు తెలిస్తే టీచర్ రోల్ ఏముంది? సో
పిల్లలు ఇబ్బంది పడినప్పుడు టీచర్ యొక్క రోలు మల్టిప్లై అవుతుంది. సో అతను గైడ్ చేస్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఆయన Solid. రోలు, అలాగే పేరెంట్స్ రోలు కూడా ఈ పోషకాహారం అనేటువంటి విషయంలో, ఆహారపు అలవాట్ల విషయంలో మనం ఎటువంటి ఆహారపు అలవాట్లు మనం అందిస్తున్నాం అనేది ఫస్ట్ పాయింట్. నేను ఇట్లాగే ఉండాలి అలాగే ఉండాలని చెప్పట్లేదు, మంచి ఆహారపు అలవాట్లు అందరికీ తెలిసినటువంటిది. ఈ విషయంలో మనం తీసుకునేటువంటి శ్రద్ధ ఏమిటి? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ అండి. ద సెకండ్ పాయింట్ ఏమిటంటే హైజీన్. వాళ్ళకి శుభ్రత పరిశుభ్రత గురించి మనం ఏం నేర్పుతున్నాము? సో వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు శుభ్రంగా చేసుకోవటం అనేటువంటిది మొదటి విషయం. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచడం అనేటువంటిది సెకండ్ విషయం. మరి ఈ రెండూ కూడా మీరు చిన్నపిల్లలే కదా అని ప్రతి దాంట్లో మీరే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి నేర్పకుండా లాస్ట్ మినిట్లో వాళ్ళు అటు ఇటు పరుగులు పెట్టే విధంగా చేస్తున్నారా? లేదా ఒక ఊహ తెలిసినప్పటి నుంచి చిన్న చిన్నగా 1-2 పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎగ్జామైన్ చేసుకునేటువంటి పరిస్థితి కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నామా లేదా? సో ఆ మైండ్ సెట్ని మనం ఇస్తున్నామా లేదా? చూడండి, ముందు ఆహారం, తర్వాత శుభ్రత. సో మరి ఈ 2 విషయాల్లో మొట్టమొదటండి చదువు, ఇవన్నీ తర్వాత వస్తాయి. ఇవన్నీ కూడా ఇవి ఆ ప్రైమరీ ఫంక్షనింగ్లో మొదటి 2 పాయింట్లు. మూడో పాయింట్ ఏమిటంటే నిద్రకు సంబంధించినటువంటిది. సో నిద్రకు సంబంధించినటువంటి అలవాట్లు ఎట్లా ఉన్నాయి, మనం ఏం చేస్తున్నాం, ఒక టైంకి ఎట్లా ఉన్నారు, పడుకునే టైం బెడ్ టైంకి ఎట్లా ఉంది, దానికి 1 అవర్ ముందు ఎట్లా ఉంది, 2 అవర్స్ ముందు ఎట్లా ఉంది, ఉదయాన్నే లేచేటప్పుడు సరైన టైంకి వాళ్ళు అనుకున్న టైంకి లేవగలుగుతున్నారా లేదా మనం స్కూల్కి వెళ్ళడానికి లేపుతూ పుష్ చేస్తున్నామా? మరి ఇక్కడ ఆ ఇబ్బంది ఎదుర్కొంటే పేరెంట్స్గా మనం ఏమి స్టెప్స్ తీసుకుంటున్నాము? ఏ స్టెప్స్ తీసుకోలేదు నేను చెప్పట్లా, ఫంక్షనింగ్ ఎక్కడ మనం చూడాలి అనేటువంటిది నేను చెప్తున్నా. సో ఇది 3వ పాయింట్ అండి. ఇక 4వ పాయింట్ అండి, ఆరోగ్యం ఉండాలి కదండి. ఖచ్చితంగా. మీరు భోజనం పెట్టారు, శుభ్రతను అలవాటు చేశారు, నిద్రనిస్తున్నారు, తర్వాత వాళ్ళకి ఆరోగ్యం ఉండాలి అంటే ఈ బాడీ ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలండి. ఫిజికల్ యాక్టివిటీ బాడీలో ఉంటేనే మనకున్నటువంటి అవయవాలు సరిగా పనిచేయటానికి, వాళ్ళు ఆ వయసులో సరైనటువంటి శక్తిని తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే లేదు. సో కాబట్టి మరి ఫిజికల్ యాక్టివిటీకి మనం ఏం చేస్తున్నామా? సో ఫిజికల్ యాక్టివిటీ పెద్దవాళ్ళలాగా నడవటం, లేకపోతే ఇలా చేయవలసిన, వాళ్ళు ఆడుకుంటే చాలు, బయటికి వెళ్ళి ఆడుకుంటే చాలు, ఫ్రెండ్స్తో గడిపితే చాలు. సో మరి ఈ అలవాట్లు ఉన్నాయా? దీన్ని నేను ప్రైమరీ ఫంక్షనింగ్ అంటాం. 4 పాయింట్లు చెప్పానండి. మరి ఈ 4 మీరిస్తే అతనికి జీవితాంతం కూడా, ఎవరైనా సరే మనం బతికినంత కాలం కూడా ఒక మంచి ఆరోగ్యంతో మంచి అలవాట్లతో బతికినప్పుడు తర్వాత సెకండరీ ఫంక్షనింగ్లో అందుకోవలసినటువంటి రిజల్ట్స్కి ఇది పునాది అవుతుంది. ఆరోగ్యం లేకుండా ఎట్లాగవుతుందండి? అవును సార్ కదా. సో ఇది మొదటి ఫంక్షనింగ్ అని నేను చెప్తా. సో రెండోది సెకండరీ ఫంక్షనింగ్కి వద్దాం. సెకండరీ ఫంక్షనింగ్లో చదువు. మరి ఇప్పుడు చదువు అనేటప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ మీకు ఉంటాయి ఖచ్చితంగా. యాజ్ అ పేరెంట్గా డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేకపోతే ఇంత సిటీసీ రావాలి మా పిల్లలకి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కాలేజ్ హెడ్ చెప్తూ ఉన్నారు మొన్న, ఫ్రెండ్ ఒక ఆయన. ఒక ఆవిడ కాలేజ్కి వచ్చి మదర్ బాధపడుతుంది, ఏడుస్తుంది. చాలా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఎందుకు ఏడుస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు రీజన్. మా పిల్లవాడికండి చిన్నప్పటి నుంచి కూడా కావలసినటువంటి సౌకర్యాలు అన్నీ ఇచ్చాం, ప్రతిదీ అందించాం. కానీ ఇప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి పక్క పిల్లవాడికి వచ్చినటువంటి సిటీసీ, మన పిల్లవాడికి వచ్చినటువంటి సిటీసీ చాలా తక్కువ ఉంది. నేను ఏ పాపం చేశాను అని బాధపడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి. ఒక మైండ్ సెట్ ఎట్లా ఉంది, పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంది. మీరు అన్న ట్రాన్స్ఫార్మ్ అన్నది చూడండి, ఎగ్జాక్ట్గా ఇప్పుడు అవసరం అనిపిస్తుంది. రైట్. సో అంటే బయట అట్లా ఉన్నాయి కేసెస్. సో ఆ మైండ్ సెట్ అట్లా ఉంది. నేను అందుకే మొట్టమొదటి పాయింట్ మీరు చెప్పినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్, మన ఆలోచన ధోరణి అనేటువంటిదే సమస్యను చూసే విధానాన్ని మారుస్తుంది. సో అది చాలా చాలా అవసరం అనేటువంటిదే నేను చెప్తున్నటువంటిది. సో కాబట్టి మరి అలాంటి మైండ్ సెట్ ఉండేటప్పుడు చదువు యొక్క పర్పస్ ఏమిటి? చదువు యొక్క పర్పస్ అనేటువంటిది మార్కుల కోసమా, నాలెడ్జ్ కోసమా, స్కిల్స్ కోసమా, సిటీసీ కోసమా అంటే ఇవన్నీ ఒక భాగం మాత్రమే. ఇవి మాత్రమే అంతిమం కాదు. సో దీనితో పోల్చినప్పుడు వాళ్ళకు వచ్చేటువంటి కెరియర్ ఆపర్చునిటీస్కి పునాది అవుతుంది. లైఫ్ లాంగ్ లెర్నింగ్ పునాది కావాలి. నేను ఈ మధ్య దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నటువంటి మరొక ఇంపార్టెంట్ పదం ఏమిటంటే అండి, పర్పస్ ఆఫ్ లెర్నింగ్లో గ్లోబల్ సిటిజన్షిప్. ఇప్పుడు మన పిల్లలు
వాళ్ళు నెక్స్ట్ స్థాయికి వెళ్ళిన తర్వాత మొత్తం గ్లోబ్‌లో ఉన్నటువంటి పీపుల్ ఎవరితో అయినా సరే వాళ్ళు వ్యవహారాలు నడపవలసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవరైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చూస్తే ఆయన ఒక కాల్‌లో ఉంటే అక్రాస్ గ్లోబ్ పీపుల్ ఉంటారు. సో, ఇప్పుడు ప్రపంచం అట్లాగుంది. ఆ గ్లోబల్ సిటిజన్‌షిప్, ఇంటలెక్చువల్ క్యూరియాసిటీ అండి. సో, ఇవి బియాండ్ ఎగ్జామ్స్ చూడవలసినటువంటి పాయింట్. సో, వీటికి పునాది అనేటువంటిది చిన్నప్పటి నుంచి జరగాలి. చదువుని ఆ కోణంలో మనం చూడాలి. కానీ ఇక్కడ సమస్య, మీరు నేను బానే చెప్తున్నామని అనుకుంటారు. వీళ్ళకేం పర్వాలేదు బానే చెప్తారు అని అనుకుంటారు. చూస్తే పిల్లల్ని తెలుస్తుందంటారు. అందులో వచ్చే మొదటి సమస్య ఏంటి? డిస్ట్రాక్షన్స్‌లో స్క్రీన్ టైమ్. యెస్. సో, మరి పిల్లలకి స్క్రీన్ టైమ్ ఎట్లాగా ఎలా అంటే తగ్గించాలి? పిల్లలకి స్క్రీన్ టైం తగ్గించాలి అంటే, ఆ గంటలను తగ్గించాలంటే ఆ పిల్లలకి అప్పుడు ఉన్నటువంటి ఎనర్జీని మీరు డైవర్ట్ చేయాలి. ఎలా డైవర్ట్ చేయాలి? వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచేటట్టుగా డైవర్ట్ చేయాలి. నేను అందుకే ఇందాక చెప్పినటువంటిది, వాళ్ళు స్పోర్ట్స్‌లో కొంత స్పేస్ వాళ్ళకి ఇవ్వగలగాలి. వేరే బుక్స్ చదవటంలో ఒక స్పేస్ మనం ఇవ్వగలగాలి. మూడవది, ప్రపంచంలో సపోజ్ చిన్నపిల్లలు కూడా ఒక ఆలోచన ఉంటుంది. అది రేపొద్దుటికి స్థిరంగా ఉంటుందో లేదో మనం చెప్పలేం, కానీ ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనకు సంబంధించినటువంటి మార్పులు, ఆ ఆలోచనకు సంబంధించినటువంటి రంగంలో ఇన్నోవేషన్స్ అవి ఎలా తయారయ్యాయనేటువంటి ఆలోచనని పెంపొందించే విధంగా మన మాటలు, మన వాతావరణం ఉండేటప్పుడు ఏమవుతుంది అంటే, పిల్లలు ఆటోమేటిక్‌గా మీరు స్క్రీన్ టైం తగ్గించమన్నప్పుడు ఏం చేస్తారంటే, ఇటు పక్కకి వాళ్ళు డైవర్ట్ అవుతారు. మీరు ఈ పక్కన ఏ ఆప్షన్ లేకుండా ఇది ఒకటే ఆప్షన్ ఈ కనిపిస్తున్నా. ఒక్కదాని మీదే మీరు దృష్టి పెడుతూ ఎందుకు స్క్రీన్ టైం తగ్గించవు, ఎంతసేపు అనేటువంటి ఈ ధోరణి ఏమైతే అవుతుందో దానికి సొల్యూషన్ ఉండదండి. దానికి సొల్యూషన్ ఉండదు. ఆల్టర్నేట్ యెస్. ఆప్షన్. ఆల్టర్‌నేట్ ఆప్షన్స్‌ని పెంపొందించడానికి మనం ఏం చేస్తున్నాం? ఈ పెంపొందించే టైంలో ఎప్పుడు అయితే నేను ఇందాక స్పోర్ట్స్ చెప్పాను. ఎప్పుడైతే పిల్లలు బయటికెళ్ళి ఆడుకోవటం మొదలుపెట్టారో, అది ఫిజికల్ ఎనర్జీనే కాదండి. వాళ్ళకి కొలాబరేషన్ పెరుగుతుంది. అంతేకాకుండా ఆ పిల్లల్లో అందరూ వీళ్ళకి నచ్చినట్టుగా ఉండరు కదా! ఒక్కొక్కడి బిహేవియర్ ఒక్కొక్కలా ఉంటుంది కదా! రేపు సమాజంలో మనకు నచ్చిన వాతావరణం ఉండదు కదా! ఎలా యెస్. హ్యాండిల్ చేయాలనేది చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా తెలుస్తుంది. అలాగే గేమ్స్ ఆడేటప్పుడు ఒకరోజు విజయం వస్తుంది, ఒకరోజు ఓటమి వస్తుంది. సో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి ఎమోషనల్ స్ట్రెంగ్త్ తెలియకుండానే డెవలప్ అవుతుంది. మనం ఇవేమీ చూడకుండా చూసారా, నేను ఒక్క యాక్టివిటీలో ఎన్ని అవకాశాలు నేను చూశానో. సో, యెస్. పిల్లలకి ఇవి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. అవును. సో, కాబట్టి ఈ యాక్టివిటీ ప్రతీదీ కూడా వాళ్ళని ట్రాన్స్‌ఫార్మ్ చేయటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే రెండవది, వాళ్ళకొక స్పెషలైజేషన్ ఉంటుందండి. కొంతమందికి ఆర్ట్స్ మీద ఉండొచ్చు, కొంతమందికి ఆర్ట్స్‌లోనే డ్రాయింగ్ ఉండొచ్చు, కొంతమంది లేదా డాన్స్‌లో ఉండొచ్చు, లేదా కొంతమంది రకరకాల యాక్టివిటీస్‌లో వాళ్ళ యొక్క ఎనర్జీని పెట్టడానికి చూస్తారు. లేదా వాళ్ళకి తెచ్చినటువంటి బొమ్మల్ని వాళ్ళు మళ్ళీ రీడిజైన్ చేయడానికి చూడొచ్చు. సో, ఇలా ఉంటుంది. ఏదో ఒకటి యాక్టివిటీ ఉండాలండి. పిల్లలకి ఖచ్చితంగా ఏదో ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఒకటి ఉండాలి. ఎందుకు ఉండాలి ఇది అని అనే దానికి కారణం, చాలా బలమైన కారణం ఏమిటంటే, మనకు ఒక స్ట్రెస్ వచ్చిందనుకోండి, చాలా జీవితంలో ఒక్కొక్కసారి స్ట్రెస్ వస్తుంది. మనం తట్టుకోలేనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మనం అనుకున్నది జరగదు. కొన్ని గంటల పాటు ఆ ఒత్తిడి ఉంటుంది, కొన్ని రోజుల పాటు ఉంటుంది. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి మన ఫ్రెండ్స్ కానివ్వండి, మన కుటుంబం కానివ్వండి, ఒక స్ట్రెస్ బరస్టర్ అయితే, రెండోది వాళ్ళకున్నటువంటి అమితమైన ప్రేమతో కూడినటువంటి ఏదో ఒక యాక్టివిటీ అండి. ఏదో ఒక యాక్టివిటీ, సింగింగ్ కావచ్చు, డాన్సింగ్ కావచ్చు, లేదా రన్నింగ్ కావచ్చు, లేదా స్విమ్మింగ్ కావచ్చు, ఏదైనా తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని కొంచెం అలా పరిచయంలో ఉంచగలిగితే ఇవి ఇంట్రా స్ట్రెస్‌ని తగ్గించేటువంటి అవకాశాలు జీవితంలో ప్రతిసారి సందర్భం మంచి ఫ్రెండ్ అవుతుందన్నమాట అండి. సో, కాబట్టి ఆ ఎక్స్ట్రా యాక్టివిటీ ఏంటనేటువంటిది చూడాలి. ఇక బుక్స్ విషయానికి వచ్చేటప్పటికి, చదవటం విషయానికి వచ్చేటప్పటికి, మీరు వాళ్ళని చదవమన్నంత సేపు చదవరండి. మీరు చదివి చూపిస్తే వాళ్ళు చదువుతారు. కొంత ఇనీషియల్‌గా అంటే బాగా చిన్నపిల్లలు ఉండేటప్పుడు, అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఈ చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే ఆ తర్వాత వాళ్ళ పెరుగుదల వేరేగా ఉంటుంది. ఒక మొక్క పెంచేటప్పుడు మీరు చూడండి సిరి గారు, చిన్నప్పుడే అది చిన్నగా ఉన్నప్పుడే చాలా రక్షణ తీసుకోవాలి. ఒక స్థాయి వచ్చిన తర్వాత మీరు రక్షణ ఏర్పాట్లన్నీ తీసేసినా అది వెదుగుతుంది. సో, సిమిలర్లీ ఇక్కడ పిల్లల విషయంలో కూడా అంతేనండి. 8 ఇయర్స్ లేదా 10 ఇయర్స్ వరకు కూడా ఆ చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటించగలిగితే, ఆ మోడల్ బిహేవియర్ మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్‌లో ఆటోమేటిక్‌గా ఆళ్ళ ఆలోచన కూడా ఆ రకంగానే తీర్చిదిద్దుకుంటారు వాళ్ళు కూడా.
లేదు అంటే స్క్రీన్ టైం మీరు కాళ్ళు కట్టేసి అలా కూర్చోబెట్టినప్పుడు నాకు బోర్ కొడుతుంది, నేనేం చేయాలి ఇప్పుడని ఇలాంటి రకరకాల సంభాషణ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎస్ సార్. సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పినట్టుగా 2 భాగాలు చేసినప్పుడు ప్రైమరీ ఫంక్షనింగ్, సెకండరీ Secondary ఫంక్షనింగ్ చూసినప్పుడు ఈ 2 బేసిక్గానే హయ్యర్ ఫంక్షనింగ్ అనేటువంటిది ఇంకా కొంచెం పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి నెక్స్ట్ లెవెల్లో దాన్ని డిస్కషన్ చేయొచ్చు. మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆపుదామండి. గ్రేట్ సార్. అండ్ మీరు చెప్పిన పాయింట్స్ కొన్ని తెలిసినప్పటికైనా కూడా అవి మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం పిల్లల మీద అనేది చాలా ముఖ్యం. అదే ల్యాక్ అయ్యి మనం చూస్తున్నాం స్క్రీన్ టైం పెరగడం కావచ్చు. అది ఒక్కసారి కనుక కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఏదైతే మనం ఏ రకంగా చేయాలో ఆ రకంగా పిల్లలకి అర్థమయ్యే విధానంలో కనుక మనము ప్రొజెక్ట్ చేయగలిగితే అప్పుడు పేరెంటింగ్ కావచ్చు, అటు పిల్లల కెరియర్ కావచ్చు, ఇద్దరు బాగుంటారు. సో కెరియర్ పరంగా ఎవరికైనా కూడా ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కెరియర్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఎస్ అండి, స్క్రీన్ మీద ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి వాళ్ళు కెరియర్ గైడెన్స్కి సంబంధించి, కెరియర్ గైడెన్స్ అంటే పిల్లల జాబ్ గురించి కాదు. ఒక్క విషయం దీన్ని చాలా స్పెసిఫిక్గా చెప్పాలి. కెరియర్ గైడెన్స్ అంటే పిల్లల యొక్క పర్సనాలిటీ టైప్స్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్స్, వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్స్, ఏ సూట్ ఈ మూడింటిని తెలుసుకొని ఏ రంగం వాళ్ళకి సూట్ అవుతుందని చెప్పేటువంటిదే కెరియర్ గైడెన్స్. ఇక్కడ ఇది 6th 7th దగ్గర నుంచి ఎంతవరకు అయినా మనం ఆ కెరియర్ గైడెన్స్ని మనం హెల్ప్ చేయగలుగుతాం అనమాట అండి. దాంతోపాటు పేరెంటింగ్కి సంబంధించినటువంటి సెషన్స్, పిల్లల ఎగ్జామ్కి సంబంధించి, టెస్ట్ యాంగ్జైటీకి సంబంధించి దాన్ని ఎలా మాస్టర్ అవ్వాలి అనేటువంటి సెషన్స్ మనం చాలా విరివిగా జరుగుతూ ఉన్నాయండి. వాళ్ళకి కావాల్సినటువంటి సర్వీస్ వాళ్ళు ఆప్ట్ చేసుకోవచ్చు. వివరాల కోసం కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.